దీన్ని ఎలా చూడాలి సార్? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు థర్డ్ టర్మ్ మోదీ గారిది స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువగా జమ్మూ రీజియన్‌లో జరుగుతూ వచ్చింది. కాశ్మీర్‌లో జరిగింది. ఇది చాలా కాలం తర్వాత జరిగింది అనుకోవచ్చా? అంటే ఆఫ్‌కోర్స్ ఇది మనం ఒక జియోపొలిటికల్ ఇష్యూస్ దీనికి సంబంధించిన రామిఫికేషన్స్ ఇవన్నీ మనం డిఫెన్స్ రౌండప్లో చర్చించట్లేదు. సరే గ్లోబల్ రౌండప్లో చర్చిద్దాం. కానీ దీనికి సంబంధించిన స్పెసిఫిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూస్తే కనుక ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్. సైకలాజికల్ వార్ఫేర్ నువ్వు అన్నట్టు జమ్మూలో ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అది కూడా హిందువుల మీద టార్గెట్ చేస్తున్నారు. ఒక సైకలాజికల్ వార్ఫేర్. ఎసెన్షియల్లీ దీనికి బేసిక్గా దీని వెనకాల ఏంటంటే పాకిస్తాన్ ఒక దేశంగా ఉండాలి అంటే కనుక వాళ్ళకి నెగటివ్ ఐడెంటిటీ మాత్రమే ఉన్నది, పాజిటివ్ ఐడెంటిటీ లేదు వాళ్ళకి. వాళ్ళు ఎవరు అంటే భారతీయులు కాదు, హిందువులు కాదు, అదే వాళ్ళ ఐడెంటిటీ. కాబట్టి ఈ హిందూ హేట్రెడ్ అనేది లేకపోతే కనుక వాళ్ళు బతకలేరు. అందుకని దానికోసం వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు నష్టపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ ఐడియాలజీ కోసం వాళ్ళు చేస్తారు కాబట్టి ఇటువంటివన్నీ వస్తాయి. ఇట్స్ అ నరేటివ్ వార్ కింద మనం భావించాలి దీన్ని. రెండు నువ్వు అన్నట్లు జమ్మూ ప్రాంతంలోనే ఎక్కువ జరిగేవి. పెహల్గామ్ యాక్చువల్గా కశ్మీర్ వ్యాలీలో ఉన్న దక్షిణ కాశ్మీరంలో ఉంది. అది యాక్చువల్గా జమ్మూకి చాలా దగ్గర. అది ఇప్పుడు జరిగిన ఘటన కూడా ఇన్ఫిల్ట్రేషన్ జమ్మూ నుంచే జరిగింది అని మనకు తెలుస్తుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి చాలా దూరం అది. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వీళ్ళు టార్గెట్ చేయలేదు. మనకు కఠువా తర్వాత మనకు కిష్త్వర్ ఈ ప్రాంతంలో కొన్ని ఆపరేషన్స్ జరిగినాయి కొన్ని వారాల క్రితం. ఆ ఆపరేషన్స్ తప్పించుకున్నటువంటి వాళ్ళు పెహల్గామ్కి ఎంటర్ అయ్యారు. అక్కడ వాళ్ళు రెక్కే చేసి చంపారు. డెఫినెట్గా వాళ్ళకి అక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి. లోకల్ లాజిస్టిక్ సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఎలా చేయగలరు. కాకపోతే ఈ మిలిటరీ ఆపరేషన్స్ మనకు టెక్నాలజీ వాళ్ళు అద్భుతంగా వాడుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రెసిషన్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎంట్రీ పాయింట్ ఎలా, ఎగ్జిట్ పాయింట్ ఎలా, ఎక్కడ మనకు పోలీస్ పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళ గ్రిడ్ తక్కువ ఉన్నది, ఇంత లాజిస్టిక్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి. కరెక్ట్. సో దాట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనకు ఎక్కడో మన డిఫెన్స్ మన గ్రిడ్లో ఎక్కడో లీకేజెస్ వాళ్ళు పసిగట్టగలిగారు. అంటే దీనికి ఎంతకాలం వాళ్ళు రెక్కే చేసి ఉండాలి, ఎంతకాలం దీన్ని స్టడీ చేసి ఉండాలి. వాళ్ళు స్టడీ చేసేటువంటి వ్యక్తులు ఎవరు, మన వీక్నెస్లు ఎక్కడున్నాయని వాళ్ళు ఎలా పసిగట్టగలిగారు. పెహల్గామ్లోకి రాలేరు వాళ్ళు. పెహల్గామ్ టౌన్ ఆల్రెడీ చాలా పటిష్టంగా ఉంది. పెహల్గామ్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. పెహల్గామ్ దగ్గర చాలా వ్యాలీలు ఉంటాయి. ఓకే, ఇది న్యూ స్విట్జర్లాండ్ అని, మినీ స్విట్జర్లాండ్ ఇటువంటి పేర్లతో ఉంటాయి. అక్కడ చాలా అద్భుతమైనటువంటి లష్ మెడోస్ ఉంటాయి. అక్కడ హనీమూన్ అందరూ వెళ్తుంటారు, గుర్రాల్లో వెళ్ళడం, ఇవన్నీ ఫిల్మ్ షూటింగ్స్ కూడా జరిగేవి గతంలో. కానీ అక్కడ ఫోటో షూట్స్కి వెళ్తారు, ఇవన్నీ వెళ్తుంటారు. 5,000 మంది ఉన్నారు. కాబట్టి మన సాఫ్ట్ బెల్లీని టార్గెట్ చేసి కొట్టారు వాళ్ళు. ఎప్పుడు కూడా పాకిస్తాన్ మనం చూసామంటే చరిత్రలో ఫస్ట్ స్ట్రైక్ పాకిస్తానే చేస్తుంది. కరెక్ట్. కానీ రిటాలియేషన్ నిజంగా వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈవెన్ బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు కూడా మనం ఫస్ట్ యుద్ధం చేయలేదు, మనం తయారవుతూ ఉన్నాం. కానీ మొదటి అటాక్ వాళ్ళే చేశారు. మన వెస్టర్న్ ఫార్వర్డ్ బేసిస్ మీద పఠాన్కోట్, తర్వాత మనకు ఆ రాజస్థాన్ పంజాబ్ బార్డర్లో ఉన్నటువంటి మన ఎయిర్ బేసిస్ మీద వాళ్ళు ఫస్ట్ దాడి చేశారు. అప్పుడు మనం యుద్ధం డిక్లేర్ చేయవలసి వచ్చింది. కాబట్టి మొదటి స్టెప్ మనం చేయలేదు. సరే ముక్తిబాహిని ట్రైన్ చేసాం, అంతా కథ వేరే. అలాగే కార్గిల్ యుద్ధం కూడా వాళ్ళు చొరబడి వచ్చారు. తర్వాత మన రెస్పాన్స్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చాం మనం. కాబట్టి ఇది కూడా అంతే. పాకిస్తాన్ ఆర్మీని మించినటువంటి కేపబిలిటీ నాకు దరిదాపులో కనిపించట్లేదు. ఏదైనా యుద్ధం ఇనిషియేట్ చేయాలంటే కనుక వాళ్ళు చాలా అద్భుతంగా చేయగలరు. కానీ దాన్ని ఎలా ఫినిష్ చేయాలో వాళ్ళకి తెలియదు. స్టార్ట్ చేసిన తర్వాత దెబ్బతినేది వాళ్ళే. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఈ ఘటనలు ఇన్సిడెంట్ జరిగినా కానీ కూడా ప్రపంచం దానికి క్లీన్ చిట్ ఇస్తూ పోయారు పాకిస్తాన్కి. ఒకవేళ ఏదో తూతూ మంత్రంగా ఏదో 2 మాటలు అన్నా కానీ కూడా అల్టిమేట్గా వాళ్ళ ఐఎస్ఐని కానీ, వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ, వాళ్ళ ఆర్మీని కానీ దానికి వ్యతిరేకంగా ఎటువంటి ఆంక్షలు కానీ, దానికి ఎటువంటి స్టేట్మెంట్ మనకు కనిపించదు. కాబట్టి ఈసారి మరి దీన్ని ఏ లెవెల్కి తీసుకెళ్తారో మనం చూడాలి. ఆర్మీ నిజంగా అక్కడ ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ కమర్ జావేద్ బాజ్వా ప్రీవియస్ ఆర్మీ చీఫ్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన మాకు బయటికి వెళ్ళాలంటే జీపుల్లో ఫ్యూల్ పోయడానికి డీజిల్ లేదు మా దగ్గర అని చెప్పాడు ఆయన. కాబట్టి వాళ్ళేం యుద్ధం చేయగలరు. కాబట్టి వాళ్ళు మనం ఏం చేయగలరంటే వాళ్ళు ఇమ్మీడియట్గా న్యూక్లియర్ అటాక్కి వెళ్ళొచ్చు. వాళ్ళు స్ట్రాటజిక్ న్యూక్లియర్ అటాక్ చేసే కేపబిలిటీ వాళ్ళకి లేదు. స్ట్రాటజిక్ న్యూక్లియర్ అంటే మన ఢిల్లీ మీద కొట్టడం, ఇటువంటి ముంబై మీద కొట్టడం, అటువంటి చేయాలంటే కానీ దానికి చాలా లాజిస్టిక్ సపోర్ట్ కావాలి. చైనా శాటిలైట్స్ వాడుకోవాలి, వాళ్ళ శాటిలైట్స్ లేవు. అది కనుక చేస్తే కానీ ఇంటర్నేషనల్గా చైనా కూడా ఐసోలేట్ అవుతుంది. కాబట్టి చైనా అటువంటి పిచ్చి పనులు చేయదు. కానీ టాక్టికల్ మిసైల్స్ కొట్టచ్చు, వాడు టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఫార్వర్డ్ బేసిస్లో ఉన్నటువంటి మన పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద స్ట్రైక్ చేయొచ్చు, న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు. అక్కడ మనకు ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అసెట్స్ అన్ని డ్యామేజ్ చేయొచ్చు. లేదా అంబాలా మీద చేయొచ్చు. అంబాలా దగ్గర మనకు రఫైల్స్ ఉన్నాయి, సో దాని మీద దాడి చేయొచ్చు. సో ఇటువంటిది ఏదో చేయొచ్చు. షాలో ఇవి చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పిచ్చివాడికి కోతికి మనం రాయిస్తే ఏం చేస్తుందో మనకు తెలుసు. కాబట్టి అటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్తో ఉన్నది. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తాం మనం.
కానీ రిటాలియేషన్ భారతదేశం నుంచి ఉంటుంది. ఒక రిటాలియేషన్ వల్లనే సమస్యకు పరిష్కారం వస్తుంది నేను అనుకోను. దీర్ఘకాలీనమైనటువంటి సొల్యూషన్స్ చూడాలి. వాళ్ళ సైన్యాన్ని ఎలా వీకెన్ చేయాలో మనం దాని గురించి ఆలోచన చేయాలి. ఒక చైనా మినహాయించి వాళ్ళకి ఎవరు సప్లై చేసినా ఆ కంపెనీలన్నింటినీ బ్లాక్ లిస్ట్ చేయాలి మనం. ఓకే, డిఫెన్స్ దృష్ట్యా. ఫర్ ఇన్స్టెన్స్ ఇటలీ నుంచి, స్వీడన్ నుంచి, జర్మనీ నుంచి వాళ్ళకి చాలా ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ సార్ మీరు అంటున్నారు కాబట్టి యాక్చువల్లీ ఒక చిన్న ఎడిషన్ సార్, ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు నెదర్లాండ్స్ వాళ్ళని కలిసినప్పుడు కూడా అదే చెప్పారు, స్టాప్ సప్లైయింగ్ వెపన్స్ టు పాకిస్తాన్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. వాళ్ళకైనా సప్లై చేస్తుంటే మనం వాళ్ళని బ్యాన్ చేస్తాం మనం. ఓకే, ఎందుకంటే ఈరోజు మన శక్తి పెరిగింది. గతంలో మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితి లేదు మనకు. కాబట్టి మనకి ఏదైనా అస్త్రం వాళ్ళ దగ్గర నుంచి గతి లేని పరిస్థితుల్లో కొనుక్కోవాలనుకుంటే కూడా ప్రత్యామ్నాయం చూసుకునేటువంటి R&D కెపాసిటీ పెంచుకున్నాం మనం. మన డిఫెన్స్లో ఉన్నప్పుడు అదే చర్చిస్తున్నాం మనం. ఎలా అయితే మన ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, ఇండస్ట్రీ ఎలా డెవలప్ అయింది, ఎలా ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మనం తయారవుతున్నాం. కాబట్టి నెదర్లాండ్స్ కావచ్చు, వాళ్లకు భారతదేశానికి అమ్ముకునేటువంటి పరిస్థితి. పాకిస్తాన్ నిజంగా వాళ్ళు ఇట్ ఈస్ నాట్ అ రిలయబుల్ పార్ట్నర్. ఈసారి అమ్మొచ్చేమో, నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయో లేదో కొనుక్కోవడానికి. కాబట్టి భారతదేశంతో కనుక వాళ్ళు మైత్రి సరిగా సీరియస్గా పెట్టుకోలేదంటే నష్టపోయేది ఆ దేశాలే. కాబట్టి ఆ కంపెనీస్ అన్ని కూడా మనం బ్లాక్ లిస్ట్ చేయబోతున్నాం. దాంతో అటువంటి ఒక టఫ్ స్టాండ్ తీసుకొని వాళ్ళకి ఎవరెవరు సప్లై చేస్తారో వాళ్ళని కట్ చేయగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది. ఈరోజు మనకు ఆ శక్తి ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు టారిఫ్ వార్ దేనికి చేస్తున్నాడు ఆయన? ఎందుకంటే అందరూ అమెరికాకి అమ్మాలి అనుకుంటారు కాబట్టి దాన్ని అస్త్రంగా వాడుకుంటున్నాడు. అలాగే భారతదేశానికి ఎవరు అమ్మాలనుకున్నా, భారతదేశంతో ఎవరు మైత్రి చేసుకోవాలన్నా వాళ్ళ మీద మనం ఇటువంటి ఆంక్షలు పెట్టబోతున్నాం. మనం పాకిస్తాన్ని కంప్లీట్గా పరాయ స్టేట్ చేయబోతున్నాం. మనం పాకిస్తాన్ని కంప్లీట్గా ఫెయిల్డ్ స్టేట్ కింద తయారు చేయబోతున్నాం. కాబట్టి అదే మనకు సొల్యూషన్. డిఫెన్స్ యుద్ధం చేయడం అన్నది లాస్ట్ సొల్యూషన్. సరే, దీనికి ప్రతీకారంగా అక్కడ ఏదో టార్గెట్ చేస్తాము. బహుశా హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళను ఎవరినో టేక్అవుట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు. మేజర్ టార్గెట్స్ మనం చూస్ చేసి కొట్టగలము, ఆ కెపాసిటీ ఉంది. కానీ దానికి మించి పెద్ద సొల్యూషన్స్ అనేవి మనం ఆలోచించాలి.